నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు వెళ్లే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది ప్లేయర్లను వెల్లడించింది. వారితో పాటు మరో 4 ప్లేయర్లను రిజర్వ్ జాబితాలో ఉంచింది. ఈ లిస్టులో కేఎల్ రాహుల్ పేరు లేకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ పెద్దల కసరత్తు పూర్తయింది. మెగా టోర్నమెంట్ కు ఎవరిని పంపాలనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. గత కొద్ది రోజులుగా అనేక సార్లు సమావేశమైన సెలెక్టర్లు తుది జాబితాను రూపొందించారు. ఎట్టకేలకు సంజుకు చోటు కల్పించారు. కెప్టెన్ గా రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యాకు అవకాశం కల్పించారు. బ్యాటింగ్ విభాగంలో పెద్దగా మార్పులేమీ చేయలేదు. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్ లకు చోటు కల్పించారు. వికెట్ కీపర్లుగా రిషబ్ పంత్, సంజు శాంసన్ లను తీసుకున్నారు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, సెకండ్ చాయిస్ వికెట్ కీపర్ గా సంజు శాంసన్ ఎంపికయ్యారు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు బ్యాకప్ గా శివం దూబే కూడా కరీబియన్ దీవులకు వెళ్లనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ గా రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు. పేస్ అటాక్ ను బుమ్రా లీడ్ చేయనుండగా అతడికి తోడుగా మహమ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవి బిష్నాయ్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఎంపికయ్యారు. రిజర్వ్ ప్లేయర్స్ గా శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేష్ ఖాన్ పేర్లు ప్రకటించారు. గత కొన్నేళ్లుగా చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ జట్టులో పరుగుల వరద పారిస్తున్న శివం దూబేను సెలెక్టర్లు కరుణించారు. జట్టులో స్థానం కల్పించారు. సిఎస్కే తరపున మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా పరిలోకి వస్తున్న శివం దూబే సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన శివం దూబే 350 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరోవైపు కేకేఆర్ హిట్టర్ రింకు సింగ్ రిజర్వ్ ప్లేయర్ల జాబితాలోనూ చోటు దక్కించుకున్నాడు. అదేవిధంగా ఢిల్లీ ఐపీఎల్ జట్టులో ప్రధాన బౌలర్ గా ఉన్న ఖలీల్ అహ్మద్ కూడా రిజర్వ్ జాబితాలో ఛాన్స్ కొట్టేశాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.